హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ అన్విక యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూసే వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు షార్ట్లో చూసే ఉంటారు. ఇది వచ్చేసి లాంగ్ వీడియోలో మీకు ఏం పోస్ట్ చేస్తానంటే ఈ అక్షరాభ్యాసంకి మేము ఎలా వెళ్ళాము, అంటే మాకు ఇక్కడ టెంపుల్ ఉందని ఎలా తెలిసింది అనేసి అయితే చెప్పేస్తాను అనమాట. ఫస్ట్ టైం మాకు అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ మన దగ్గర ఏరియాస్లో ఏ సరస్వతి దేవుడి టెంపుల్ లేదా అని చెప్పేసి మేమైతే చాలా సెర్చ్ చేసాము. మాకు అప్పుడు యూట్యూబ్లో ఒక షార్ట్ అయితే కనిపించింది అనమాట. సో ఇంకా మేము ఎందుకు లేట్ చేయడం అని చెప్పేసి వెంటనే కాంటాక్ట్ అయిపోయాము. కాంటాక్ట్ అవుతే ఓకే ఇలా ఉంటుంది అని అయితే మొత్తం డీటెయిల్గా చెప్పారు. సో మంచిగా అనిపించింది. ఇంకా మేము ఒక మంచి డే అయితే చూసి అక్షరాభ్యాసం చేపిద్దామని వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి త్రిశక్తి పీఠం టెంపుల్ అనమాట. టెంపుల్ వైబ్స్ అయితే చాలా బాగున్నాయి. మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, A to Z వాళ్ళే ఇస్తారు. మనం 1116 రూపీస్ అయితే పే చేస్తే మొత్తం అంతా లిస్ట్లో ఉన్న కిట్ అంతా వాళ్ళు ఇచ్చేస్తారు. అక్షరాభ్యాసానికి ఏమేమి కావాలో ఆ కిట్ ఇచ్చేస్తారు. సో ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. ఎవరైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంటే మొత్తం హంగామా లాగా కాకుండా మొత్తం అక్కడే ఇస్తున్నప్పుడు ఇంకేంటి. సో మంచిగా అనిపించింది. అక్షరాభ్యాసం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. మా పాప కూడా సపోర్ట్ చేసింది. ఇంకా అలా ఫస్ట్ అయితే పూజ స్టార్ట్ చేసేసారు. పూజ స్టార్ట్ చేసి ఇంకా మాతోటే రాపిచ్చారనమాట. చాలా బాగా అయింది. ఇంకా సరస్వతి దేవి టెంపుల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇంకా అక్కడ విష్ణుమూర్తి గుడి అయితే ఉంది. అసలు చెప్పలేం మాటల్లో, అంత బాగుంది ఆ టెంపుల్. డైరెక్ట్ విజిట్ చేస్తేనే ఫొటోస్ వీడియోస్ అలవలేదు, సో నేను తీయలేదు. డైరెక్ట్ విజిట్ చేసేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ గురించి లొకేషన్ అయితే నేను మీకు చెప్పేస్తాను చూడండి. ఇదైతే నరసరావుపేటలో ఉంది. మా ఒంగోలు నుంచి దగ్గర 2 hours పట్టింది మాకు కార్లో వెళ్తే. సో ఇంకా మీ దగ్గర ఉన్న ట్రాన్స్పోర్ట్లో మీరు చూసుకోండి ఎంత టైంలో రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి. అక్షరాభ్యాసం వచ్చేసి మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ఉంటుంది. సో ఆ టైం చూసుకొని వెళ్ళండి. మేము వెళ్ళేసరికి కరెక్ట్ 10-10:30 అరౌండ్ అలా అయ్యింది. సో ఇంకా పూజ కూడా చాలా స్లోగా చాలా బాగా చేశారు. పూజ కూడా మీరు ఈ టెంపుల్కి వచ్చేయాలంటే నర్సరావుపేటలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేయండి. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అక్షరాభ్యాసం చేపిస్తూ ఇంకా అలా మాతో రాపిచ్చారు. పూజ మాతోటే కంప్లీట్గా చేపించారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నార్మల్గా అయితే మనతో ఏం చేయించారు కదా, ఇలా ఎలా రాసేయండి అలా రాసేయండి అని ఫాస్ట్ చెప్పేస్తారు. కానీ ఈ టెంపుల్లో నేను గమనించింది ఏంటంటే A to Z మనతో చెప్పి చేపిస్తున్నారు పంతులు గారు. ఏదైనా మిస్టేక్ చెప్పినా మళ్ళీ చెప్పిస్తున్నారు. సో అది మంచిగా అనిపించింది. పూజ ఇంత బాగా జరుగుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మీకు కమింగ్ వ్లాగ్స్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అయితే చూపిస్తాము. మేమైతే రిసార్ట్కి వెళ్ళాము. సో అక్కడ అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత రిసార్ట్కి వెళ్ళిపోయాము అనమాట. రిసార్ట్లో ఇంకా మేము ఏమేమి ఎంజాయ్ చేసాము, ఏం ఫుడ్ తిన్నాము ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా చూసేయండి. షార్ట్స్కి వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారా? సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. రెగ్యులర్ కామన్ వీడియోస్ అయితే నాకే ఇంట్రెస్ట్ ఉండదు చేయడానికి. సో నేను అయితే అలాంటి కామన్ అయితే చేయను. ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే కదా చేస్తాము. ఇంకా రెగ్యులర్గా డైలీ బ్లాగ్స్ లాగా అలా ఏం చేస్తాం చెప్పండి. సో మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పేసి నేనైతే డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్స్కి కూడా మీరు చూసుకున్నట్టయితే మంచిగా ఇలా వీడియోకి సాంగ్ సెట్ అయిపోయేలాగా అలా సెర్చ్ చేసి డిఫరెంట్గా ఉండాలని చూస్తున్నాను. డిఫరెంట్ సాంగ్స్, డిఫరెంట్ వీడియోస్, ఏదైనా యూనిక్ ఐటమ్, యూనిక్ సాంగ్ అలా పెడుతున్నాను. ఈ వీడియో రిలేటెడ్ షార్ట్ కూడా చూసుకుంటే మనకి కిడ్స్ రైమ్ అయితే పెట్టాను అనమాట. కిడ్స్ చూసే రైమ్స్లో అక్షరాభ్యాసంది. సో నేను దానికి మా వీడియోస్ ఎలా సెట్ అయితే ఆ సెట్ అయినవి అవి అలా సెట్ చేసేసాను. చాలా మంచిగా అయింది. వాళ్ళ డాడీ ఒళ్ళో కూర్చొని అయితే అక్షరాభ్యాసం చేపించుకుంది. సో మంచిగా అనిపించింది. ఇంకా పంతులు గారు వచ్చేస్తే ఇంకా మాకు డీటెయిల్గా ఇలా చెప్పేశారు కాల్ చేసినప్పుడు. సో ఇంకా మేము అయితే మాకు ఏ ఐడియా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకెళ్ళాలి ఏంటి అని అయితే ఏ ఐడియా లేదు. సో మేము ఎప్పుడైతే కాల్ చేసామో దాని తర్వాత ఒక 2 weeks తర్వాత మళ్ళీ కాల్ చేసి
ఇలా ఏమైనా తీసుకొని రావాలా పంతులు గారు అంటే కూడా నో అమ్మ, మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏదో కొబ్బరికాయ పండ్లు అలాంటివి ఏమైనా తెచ్చుకుంటే తెచ్చుకోండి, కానీ ఇవన్నీ కిట్ అక్షరాభ్యాసానికి సంబంధించిన కిట్ అయితే మేము ఇచ్చేస్తాము అని అన్నారు. సో అది మంచిగా అనిపించింది. ఇంకా మా పాప కూడా అంతకు ముందు వరకు కూడా నార్మల్గా నేను పలక బలపం అయితే అస్సలు ఇవ్వలేదన్నమాట. అక్షరాభ్యాసం అయిన తర్వాత ఇవ్వాలని చెప్పేసి ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ఆ పలక బల్బం చూసేసరికి ఇంకా తెగ రాసేసింది. అసలు దానిపైన కంటిన్యూగా ఎన్నిసార్లు రాస్తూ ఉంది అలా బల్బంతో. సో మంచిగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చాలా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో అయితే. ఇంకా జంపింగ్, ట్రాంపోలిన్ పార్క్ అవన్నీ ఉన్నాయన్నమాట రిసార్ట్లో. ఈ వీడియోని కూడా మంచిగా సపోర్ట్ చేసేయండి. ఇలా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చాలా మంచి వైబ్స్ ఉంటుంది కదా. ఇలా అక్షరాభ్యాసం, ఇలా స్పెషల్ అకేషన్, అందులో మా అత్తయ్య మామయ్య వాళ్ళది ఆ రోజు యానివర్సరీ, అట్ ద సేమ్ టైం అక్షరాభ్యాసం. సో ఇంకా అలా మంచిగా అనిపించింది. ఇంకా అలా డే అయితే అక్కడ స్పెండ్ చేసేసాము నర్సరావుపేటలో. మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు రిసార్ట్ ఉందని తెలియదు, ఈ టెంపుల్ కూడా ఇంత పెద్దగా ఉంటుంది అనేది తెలియదు. మేము ఫస్ట్లో చూసింది అయితే సరస్వతి దేవి టెంపుల్ కావాలి, అక్కడే అక్షరాభ్యాసం చేపించేద్దామని అయితే అనుకున్నాం. సో ఇంకా అక్కడ ఇలా నార్మల్గా వీడియోలు చూసిన దాంట్లో కంటే ఇక్కడ చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు పంతులు గారు. అందరు ప్రతి ఒక్క గుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మంచిగా హారతి ఇచ్చారు, మంచిగా అర్చన చేపించారు. చాలా బాగా అనిపించింది నాకైతే. నార్మల్గా ఇలా పిల్లలు సపోర్ట్ చేస్తేనే కదా బాగుంటుంది. ఇంకా అలా మా పాపకి హెల్త్ బాగాలేకపోయినా ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా మొత్తం పెండింగ్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేనైతే ఇంకా పెండింగ్ చేయకూడదు అని చెప్పేసి మంచిగా అయితే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి చాలా డల్ అయిపోయింది మొత్తం, హెల్త్ వామిటింగ్స్, ఫీవర్ అలా అయితే వచ్చిందనమాట. ఇంకా అలా ఉండి కూడా ఇంకా ఏం తీసుకెళ్తామన్న ఆలోచన వచ్చి కూడా లేదు. ఇది పెండింగ్ అయిపోతుంది, అక్షరాభ్యాసం చేయాలని చెప్పేసి ఆ థాట్ తోటి తీసుకెళ్ళాము. టెంపుల్కి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ఇంకప్పటి నుంచి చాలా యాక్టివ్ అయిపోయింది. తనంతా తను నడుస్తుంది, ఎత్తుకోమని అడగట్లేదు. నార్మల్గా రెగ్యులర్గా తను ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నార్మల్గా అక్కడ ఎండ్ ఉందని చెప్పేసి మేమే ఎత్తుకున్నాము, కానీ నార్మల్గా అయితే తను అడగలేదు. ఇంకా చాలా బాగా సపోర్ట్ చేసింది. టెంపుల్ కూడా చాలా బాగుంది, మీరు విజిట్ చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాగే ప్రతి ఒక్క వీడియో, షార్ట్ లాంగ్ వీడియో 2 పోస్ట్ చేస్తాను, మంచిగా చూసేయండి, మంచి వ్యూస్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్.